లేడీ ఆటో స్టాండ్ అడుగుతున్నారు మీరు. అంతేనమ్మా. ఏంటంటే మేము కోరుకునేది ఏం లేదు, ఎక్కడికైనా వెళ్ళినా కిరాయిలు కట్టుకున్నా ఏం మాకు ఒక స్టాండ్, మహిళలకు ఒక స్టాండ్ ఉండాలి. మీ ఛానల్ ద్వారాగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. లేడీస్ ఎవరైనా ఆటో నేర్చుకోవాలనుకుంటే మన కుమ్మరపాలి సెంటర్కి వచ్చి ఫోన్ చేస్తే నాకు నా నెంబర్ మీకు ఇస్తాను. హాయ్, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ఈరోజు మనం ఒక విశేషమైన వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. పగలంతా కూడా ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తూ ఆటోలో సాయంత్రం అయ్యేసరికి మిగిలిన మహిళలకి రక్షణతో కూడిన ఉపాధిని కల్పిస్తున్నారు ఒక మహిళ. విజయవాడ ది వండర్ లేడీ అని అయితే చెప్పుకోవచ్చు ఆవిడ్ని. మరెవరో కాదండి, ఇప్పుడు ఆవిడ్ని ఇంటర్వ్యూ చేయడానికి అయితే మనం విజయవాడ వచ్చేస్తాము. సో ఒకసారి ఇంకా లేట్ ఎందుకు, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆవిడ జీవిత చరిత్ర గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నేను చెప్పిన ఆ వండర్ఫుల్ లేడీ అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మా. హాయ్ అమ్మా. మీ పేరు? సీతామహాలక్ష్మి. అసలు ఆటో డ్రైవ్ చేయాలి, ఆటో డ్రైవింగ్ ని కూడా ఒక ఉపాధిగా మలుచుకోవాలి అన్న ఆలోచన ఏంటి అసలు మీకు ఎందుకు వచ్చింది? అది మేము మా ఆయన వెనకాల ఎదువరకు వెళ్ళేదాన్ని. ఆయన కిరాయిలు తోలుకునేటప్పుడు ఆయన డ్రైవింగ్ చేసే చూసేదాన్ని. ఇంకా అలాగా నేను కూడా నేర్చుకొని ఇప్పటికి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు నేర్పుతాను. లాక్డౌన్ నుంచి, ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది కదా, అప్పటి నుంచి. అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది ఉంటారు, ఏం చేస్తారు, ఏం చదువుతున్నారు పిల్లలైతే కనుక, మీ వారు ఏం చేస్తారు, ఆయన పేరేంటి? మా ఆయన పేరు మధుబాబమ్మ. ఆయన ఆటో డ్రైవరే. మా ఆయన గారు కూడా. మా పిల్లలు కూడా ఆటో డ్రైవరే. పిల్లలు కూడా 9th క్లాస్ చదివారు. వాళ్ళు కూడా చదివి ఆపేసి ఇప్పుడు ఆటో ఫీల్డ్లోనే వచ్చారు. ఆ పిల్లలు కూడా. పెద్ద ఆయన పెళ్ళి అయిపోయింది. ఆయనకి 3 పిల్లలు. ఆయన ముఠా పని చేస్తాడు పెద్ద ఆయన. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు నాకు 2 కొడుకులు. ప్రస్తుతానికి మేము 4 ఉన్నాం. ఇంకిద్దరు ఉన్నారు పెళ్ళిళ్ళకి. మొత్తం ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు. ఒకళ్ళ పెళ్ళయింది. ఇంకా 2 అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆటోనే. మీ ఇంట్లో 4 ఆటోలే. ఎవరు ఆటో వాళ్ళకే. మా ఆయన ఆటో మా ఆయనకే, నా ఆటో నాకే, మా పిల్లలు 2 పిల్లలకి 2 ఆటోలే. మొదట్లో ఏం చేసేవారు అంటే ఈ ఫస్ట్ నుంచి కూడా ఇదే ఆటో ఫీల్డా మీరు? లేదమ్మా, మేము అమ్మవారి గుడి దగ్గర టిఫిన్ అమ్మేవాళ్ళం. టిఫిన్ అమ్మితే అది ఒకరోజు బేరం ఉండి ఒకరోజు బేరం లేక పోలీసు వాళ్ళతో ఇబ్బంది పడి చాలా కష్టపడ్డాం. కానీ ఒంట్లో శక్తి లేదు, చేయలేక ఇంకా ఆపేసాం. దాంతో కూడా ఇంకా ఎలాగో ఆటో మా ఆయన గారికి ఎలాగో వచ్చు కదా, ఇంకా అలాగా ఆటో తోలుకొని కిరాయిలు గుడికాడే తోలుతాను. నేను అమ్మవారి గుడి దగ్గరే తోలుతా. నేను తోలుతాను, 10 మందికి నేర్పిస్తాను కూడా ఆటో. అదే ఇప్పుడు మీరు ఆటో తోలడం ఇంతవరకు అంటే ఓకే, మిగిలిన వాళ్ళకు కూడా నేర్పించి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు చాలా మంది అంటే స్కూటీ కంటే డ్రైవింగ్ నేర్పిస్తారు. ఇప్పుడు చాలా మంది నేను ఎక్కినప్పుడే చాలా మంది ఆడవాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, అక్క నువ్వు ఎలా నేర్చుకున్నావు అక్క, నీకులాగా మేము తోలాలి అని అంటారు. దానికి ఇంకా ఆలోచించి వీళ్ళకంటూ ఒకటి, చాలామంది నాకులాగా బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలా భర్తలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫీల్డ్లో చాలామంది ఆడవాళ్ళు చాలా నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని చూసి వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు, ఎవరు నేర్పుతారు? వాళ్ళకి ఆటో తోలాలని ఉంది, ఎవరిస్తారు ఆటో వాళ్ళకి? ఇంకా అలాగే నేను నాకు ఎలాగో ఆటో ఉంది. డబ్బులు కట్టిన వాళ్ళకి నేర్పిస్తా, డబ్బులు కట్టిన వాళ్ళకి నేర్పిస్తా. ఉచితంగా కూడా. ఉచితంగా. వాళ్ళు ముందు మహిళలను నేను బయటికి తీసుకొద్దామని బాధపడకుండా. ఇప్పుడు ఎలాగో చంద్రబాబు గారు బయటికి రండి, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు కదా అందరినీ. అలాగే దానికోసం కూడా మేము కష్టపడాలనే నిర్ణయించుకొని మగవాళ్ళకి ఏం తీసుకోకూడదని చేస్తున్నాం. చాలా గ్రేట్ అమ్మా. అయితే ఇప్పుడు ఒక లేడీ ఆటో తోలుతున్నారు అంటే ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి యాక్సెప్ట్ చేయరు. సో మీ వాళ్ళు దీనికి ఏమన్నా మీకు అడ్డు చెప్పారా? లేదు ఇలా కుదరదు వద్దు అని ఏమన్నా ఆపిన సందర్భాలు ఉన్నాయా? లేదమ్మా. మా ఆయన గారు కూడా ఆటో తోలుకుంటే నేనున్నా లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. నా పిల్లలు కూడా అమ్మా మేము వాళ్ళు ఉంటే రేపు వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మా ఇద్దరు భవిష్యత్తు ఏంటి? ఇంకా ఒకళ్ళ కింద ఎవరైనా కష్టపడకపోతే చిన్న చూపే కదా. అందుకే నేను కూడా వాళ్ళకిలాగే మగవాళ్ళకి ఏం తీసుకోకుండా కష్టపడితే ఆటో అనేది ఒకటి ఎంచుకున్నాం. సో వీళ్ళు ప్రయాణికులు ఎక్కుతారు, వాళ్ళకి అమ్మాను వాళ్ళు చేరుస్తాను. చాలామంది సెల్ఫీలు తీసుకుంటారు. ఆడవాళ్ళని అక్క నీకులాగే ఉండాలి నీకులాగే ఉండాలని చాలామంది
చెప్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళు అలా మిమ్మల్ని సెల్ఫీ తీసుకొని మిమ్మల్ని అలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గర్వంగా ఉంటుందమ్మా. నేను 10 మందికి ఉపయోగపడతా ఉంటా. చాలు నా కుటుంబం నాకు వెనకాల ప్రోత్సహించారు, రోడ్డు మీదకి వస్తే ప్రజలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? నలుగురిలో నేను ఒక ఆడదానిలా కష్టపడుతున్నానని గుర్తిస్తే చాలు, నాకు ఇంకేం అవసరంలా. ఏంటంటే మేము కోరుకునేది ఏం లేదు, ఎక్కడికి వెళ్ళినా కిరాయిలు కట్టుకున్నా మాకు ఒక స్టాండ్, మహిళలకు ఒక స్టాండ్ ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళకంటే ఉంది స్టాండ్, ఆడవాళ్ళకి లేదుగా. నాతో పాటు బస్ స్టాండ్ కూడా ఒక 4 తోలుతున్నారు, బయట తోలుతున్నారు. మేమందరం 10 మంది అయితే మాకు ఒక స్టాండ్ నిర్మించుకోవాలని మాకు కోరిక, అంతే. లేడీ ఆటో స్టాండ్ అడుగుతున్నారు మీరు? అంతేనమ్మా, లేడీ ఆటో స్టాండ్ కావాలి. అది మొన్న కలెక్టర్ గారిని అడిగాను. మహిళా దినోత్సవం రోజు మాకు ఇక్కడ ఐలాండ్లో పిలిచారు, సత్కరించారు. ఇలాగ కలెక్టర్ గారిని అడిగితే మీరు ఒక 15 మంది అయ్యేటప్పుడు రండమ్మా, నేను చూస్తానని చెప్పారు. అమ్మ, ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడే చాలా రకాల ఇబ్బందులని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అది శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, చాలా ఎదుర్కొంటారు వారు. సో మీది ఇంకా చెప్పాలి అంటే చాలా దారుణమైన ఫీల్డ్, ఆటో ఫీల్డ్. అందులోనూ ఆడవారి కంటే ఇంకా కష్టంగా ఉంటుంది. సో నైట్ టైం మీరు జర్నీ చేసేటప్పుడు కానీ, అంటే కిరాయికి వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయా? మా మంచోళ్ళు ఎక్కుతారు, చెడ్డోళ్ళు ఎక్కుతారు, కానీ అవన్నీ మనం పట్టించుకోం. అవన్నీ పట్టించుకుంటే అసలు రోడ్డు మీద బతకలేము మనం. ఆటో ఫీల్డ్ అంటే అందరూ ఎక్కుతారు, ఎవరు ఎక్కినా ఎక్కించుకెళ్ళాలి, తప్పదు. అలాగని ఏంటంటే మరీ అంత తాగుబోతు వాళ్ళు మనం ఎక్కించుకొని రోడ్డు మీద ఎక్కించుకొని మనం వెళ్ళము. చూసి మంచి కిరాయిలు గుడికాడికి వస్తారు, భక్తులు బస్ స్టాండ్, రైల్వే స్టేషను, ఒకవేళ దూర కిరాయిలు వెళ్తాను. ఎందుకురా బాబు అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చాను అని ఎప్పుడైనా బాధపడ్డారా మీరు? లేదమ్మా, అంటే కష్టపడాలి. నా చిన్నప్పటి నుంచి నేను కష్టపడమే నాకు తెలుసు. అంటే ఈ ఫీల్డ్లోకి రావడం వల్ల ఇందులోకి ఎందుకు వచ్చాను రా బాబు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఎవరినన్నా చూసి కానీ, లేకపోతే మీరేమన్నా అలా ఫేస్ చేస్తారా? చేశాను. ఒకప్పుడు ఫస్ట్లో వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ కాడ, బస్ స్టాండ్ కాడ నువ్వు బండి తీసి ఇక్కడ కిరాయిలు కట్టమాకు అని చాలామంది గసిరారు. కానీ చాలా బాధేసింది. ఏంటా ఆటో ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందా? నలుగురిలో చిన్న చూపు వెళ్తే ఆటో ఎక్కి వెళ్తే అందరూ నాయపే చూసేవాళ్ళు. కానీ చాలా చిన్నతనం అనిపించేది. కానీ కొన్నాళ్ళు పోయినాక నాకు అందరూ అక్క నీకులాగా ఉండాలి, నీకులా చెయ్యాలంటే నాకే గర్వంగా ఉండే. నాతో పాటు ఇంకో 10 మంది వస్తే ఇంకా ఎలా ఉంటుంది? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా అని నేను ఈ సంకల్పం ఎంచుకున్నా. ఆటో డ్రైవింగ్ స్కూల్ అంటే ఎవరు పెట్టరు. నేను అందరినీ ముందుకు రమ్మనే చెప్తున్నా. డబ్బులు కట్టలేని వాళ్ళకి నేర్పించా, కట్టిన వాళ్ళకి నేర్పించా. ఇప్పటి వరకు ఎంతమందికి ఈ ఆటో డ్రైవింగ్ నేర్పించారు మీరు? 8 మంది నేర్పించానమ్మా. 8 మంది శిష్యులు ఉన్నారు మీకు? 8 మంది నేర్పించా. నేర్చుకొని కూడా ఊర్లంట గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన రాయనపాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బొంబాయి కాలనీ ఇట్లా వచ్చిన వాళ్ళు నేర్చుకొని వెళ్ళారు. ఫీజు ఎలా ఉంటుందమ్మా? ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు మీరు? నెలకు 3,000 రూపాయలమ్మా. చాలా రీజనబుల్ కదా. ఆడవాళ్ళ దగ్గర ఏముంటుందమ్మా? ఇప్పుడు ఆటో ఫీల్డ్ అంటే వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళ దగ్గర మనం ఏం అడుగుతాం? ఆ గంట నేర్పినందుకైనా గ్యాస్ కాలిద్దని నేను అడుగుతాను తప్ప వాళ్ళ దగ్గర నేను ఏం ఆశించేది. నాకులాగా బతకాలనే కోరుకుంటున్నాను నేను, అంతే. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఆ 3,000 కట్టి మీరు నేర్చుకుంటున్నారు కదా, మీ దగ్గరకు వచ్చి వారికి మరి ఆటోలు ఎలా మీరే ప్రొవైడ్ చేస్తారా? ఆటోలు కూడా కావాలంటే నేనే తీపిస్తాను, నేనే తీసి నేనే ఇప్పిస్తా. డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేనే ఇప్పిస్తాను. ఏంటంటే వాళ్ళకి ఇది తెలియదు కదా ఏమి. నేనే ఇలాగా ఎవరికైనా అద్దెకన్నా నేనే ఇప్పిస్తాను, లేదు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటే నేనే ఇప్పిస్తాను. ఈ ఫీల్డ్లో చాలానే పోటీ ఉంటుంది మీకు కూడా, ఎందుకంటే మీరు బయటికి వెళ్తున్నారు కాబట్టి అర్థమవుతుంది. ఆ టైప్ ఆఫ్ ఏమన్నా మీరు ఇబ్బంది పడిన సన్నివేశాలు ఉన్నాయా మగవారి వల్ల? ఉన్నాయమ్మా. ఎందుకంటే గౌక్కుమని మేము వెళ్ళేపటికి వాళ్ళు ఎక్కిచ్చేసుకుంటారు. మేము గౌక్కుమని వాళ్ళలాగా వెళ్ళి అడగలేము కదా. అందుకే నేను ఏం అడగట్లా. స్టాండ్ ఒకటి ఉందనుకో, మాకంటూ స్టాండ్ ఉందనుకో, మేము గౌక్కుమని వస్తాయి కిరాయిలు మేము మాట్లాడుకొని ఎక్కించుకుంటాం. ఇప్పుడు ఆ మగవాళ్ళలాగా మేము ఎక్కడికి వెళ్ళి వాళ్ళని పక్కెళ్ళి ఎక్కించుకోలేము కదా తొందరగా వాళ్ళలాగా. అమ్మ, ఫైనల్ క్వశ్చన్, ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలాగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసే మహిళలకి ఓకే, ఫినాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా బయట సొసైటీలో ఒక చులకన భావం ఉంది అనేది అందరికీ తెలిసిందే. సో అలాంటిది ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? చులకన భావన ఉంది చాలా మంది. నీకెందుకు అని అన్నవాళ్ళే కానీ అన్నవాళ్ళు ఎవరైనా పెడతారమ్మా? ఎవరూ పెట్టరు. నాకున్న బాధలు నాకున్నాయి, నాకున్న సమస్యలు నాకున్నాయి. కానీ ఏం చేస్తాం? ఎవరిని రూపాయి అడగలేము, చేయలేము. తీసుకున్న అప్పు తీర్చాలిగా. అప్పు కట్టకపోతే ఊరుకుంటారా? ఊరుకోరుగా. అలాగే ఏదైనా కొట్టులోకి వెళ్ళినా ఒక 300, 200, నెలకు 9,000 లేదా ఒక 10,000 మించి అంతకన్నా రావు. అదే మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. రానోళ్ళ పరిస్థితి అయితే పర్లేదు, మనకు ఫీల్డ్ వచ్చింది కదా, ఆటో ఫీల్డ్ వచ్చింది కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి బతకడం ఎందుకు? మన కాళ్ళ మీద మనం కష్టపడతాం. 500 వచ్చినా 600 వచ్చినా మనం గర్వంగా చెప్పుకుంటాం, ఒకళ్ళ కిందకి వెళ్ళకుండా. అమ్మ, ఫైనల్గా ఈ కాలం అమ్మాయిలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఎవరికి భయపడే పని లేదు. ఈ రోజుల్లో ఎవరికి భయపడే పని లేదు. మన కాళ్ళ మీద మనం కష్టపడుతున్నాం. మగోడు ఇదివరకు మగోడు తేవాలి, మనం తినాలి. అది అలాంటి పనే అవసరం లేదు. ఈ రోజుల్లో మన సాయశక్తిలో మనం కష్టపడుతున్నాం. ఇంట్లో పనే మనం ఒక 10 నిమిషాల్లో చేసుకోగలుగుతాం. అలాంటిది రోడ్డు మీదకి వెళ్ళి ఎంతసేపు కష్టపడతాం? 10 నిమిషాల్లో కష్టపడతాం. అదే రూపాయి మనం తెచ్చుకుంటాం, తింటాం. ఒకళ్ళకి భయపడే పనే అవసరం లేదు. ఆడదంటే ఇదివరకు 10 మంది తెస్తే ఒకటి తెస్తే 10 మంది తినాలి. ఇప్పుడు 10 మంది తెచ్చినా 10 మంది చాలట్లా. ఇప్పుడు మగవాళ్ళు కూడా నేను తీసి పారేయట్లా. ఏంటంటే వాళ్ళు లేని మనం లేము, మనం లేని వాళ్ళు లేరు. ఏంటంటే ఎంకరేజ్. ఇప్పుడు ఆయన 100 రూపాయలు సంపాదిస్తే మనం 50 రూపాయలు సంపాదించినా ఆయన సంతోషం కలిగిద్ది కదా. ఇద్దరు కష్టపడితేనే ఇల్లు ముందుకెళ్ళిద్ది. అది మీ ఛానల్ ద్వారాగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. లేడీస్ ఎవరైనా ఆటో నేర్చుకోవాలనుకుంటే మన కుమ్మరపాలి సెంటర్కి వచ్చి ఫోన్ చేస్తే నాకు నా నెంబర్ మీకు ఇస్తాను. ఫోన్ చేస్తే నేను ప్రతి ఒక్కళ్ళు ఏం భయపడవసరం లేదు. ఆటో నేను నేర్పిస్తా. డబ్బులు ఇచ్చినా డబ్బులు లేకపోయినా నేను నేర్పిస్తా. ఆడవాళ్ళని ముందుకు తీసుకొస్తా. మనం అనేది మహిళలు అనేది ముందుకు రావాలి. మొన్న మంగళగిరిలో ఒక అమ్మాయి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ ఆటో ఎక్కితే మంగళగిరిలో ఇష్యూస్ జరిగింది. ఎవరో తాగుబోతుడు ఇలాగ ఏడిపించాడని. అదేగో మొన్న వారంలో కూడా వచ్చింది. ఎవరైనా మైల్లో నైట్ 1 గంట అవని 12 అవ్వండి 11 అవని ఏం భయపడవసరం లేదు. నేను ఎనీ టైం నేను ఆటో డ్రైవర్ని, నేను ఆటో తోలుతూ ఉంటా. మీరు మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు కాల్ చేయగలరు. నా నెంబరు 9701308509. మీరు ఎవరైనా ఎక్కడి నుంచైనా మీరు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో మీరు విజయవాడలో ఎక్కడికి వెళ్ళాలన్నా నేను దింపుతాను. మీరు భయపడాల్సిన పనే లేదు. మీరు లేడీస్ నేను మీ గమ్యానికి క్షేమంగా చేరుస్తాను. నేను ఒకటే కోరుకుంటున్నాను. ఆటో డ్రైవర్లైనా అన్నలారా తమ్ముళ్ళారా ఆ లేడీస్ని ఎక్కిస్తే మీరు బాధ పెట్టద్దు. ఎవడో చేసిన దానికి మనకి చిన్న చూపు అవుతుంది. మేము వాళ్ళ రావాల్సింది వచ్చిందంటే మీ వల్ల అది దేనిగానే ఇబ్బంది పడద్దు. ప్రతి ఒక్కళ్ళు ఆటో నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి. ముందుకు వస్తే నేను ఉచితంగా నేర్పిస్తా. మహిళలను ముందుకు తీసుకురావాలనే నా పోరాటం, అంతే, అంత మించి ఏం లేదు.